ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగరేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. రౌండ్ కూడా అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం చూపించలేకపోయారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా అనౌన్స్ చేయనుంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. రైట్, మనతో పాటు ఈయన కాంగ్రెస్ యంగ్ లీడర్ చరణ్ ఉన్నారు. సాక్షి స్టూడియోస్లో మాట్లాడదాం. ఎస్, సో కేటీఆర్ మాట్లాడింది చూశారు. చరణ్ గారు ఏమంటారు? కేటీఆర్ గారు ఏంటంటే అసలు ఇక మేము ప్రలోభాలకే గురి చేయలేదు, మేము చాలా పారదర్శకంగా ఎలక్షన్ను ఫేస్ చేసినామని చెప్పి మాట్లాడుతాం. ఎన్ని రకాలుగా మా అభ్యర్థిని రౌడీ అని ముద్ర చేసారు, మా అభ్యర్థి తండ్రి రౌడీ సీటర్ అని ముద్ర చేసారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసినన్నారు, దొంగ ఓట్లు నమోదు చేసినన్నారు, రౌడీజం చేసినన్నారు. నామినేషన్ రోజు పెద్ద ఎత్తున అంతర్రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన రౌడీలంతా వచ్చి దానిలో భాగస్వాములని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే కాకుండా వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకున్నారు, మేము ప్రజలను నమ్ముకున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాపగండా అంతా ఇంత కాదు, 1 కాదు 2 కాదు. వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం, అసలు కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్కి ఏం చేయలేని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అసలు జూబ్లీస్ మీరు ఏం చేసారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల్లో మీరు జూబ్లీస్కి ఏం చేశారు, హైదరాబాద్కి మీరు ఏం చేశారు, మేము ఫలాన్ని చేసినాం చెప్పినా. మేము సన్నబియ్యం ద్వారా ఎంతమందికి ప్రయాణం జరుగుతూ ఉంది, 200 యూనిట్ల వరకు 60,000 కుటుంబాలకు ఏ విధంగా ప్రయాణం జరుగుతూ ఉంది, 500 రూపాయల గ్యాస్ ద్వారా ఏ విధంగా ప్రయాణం జరుగుతూ ఉంది, ఉచిత బస్ ప్రయాణం ద్వారా 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలు ఏ విధంగా లాభం జరుగుతూ ఉంది, 200 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్స్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఏం చేస్తామని చాలా స్పష్టంగా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఒకవేళ ఓటమి పాలైతే కాంగ్రెస్ ఇవన్నీ మీకు అందవు అన్న కాంగ్రెస్ ప్రాపగండా కూడా జరిగింది అనేది వాళ్ళు చెప్పిన మాట. వాళ్ళు చేసింది అది, మేము అందమని చెప్పలే. గతంలో కేసీఆర్ గారు ఇట్లా ప్రచారం చేసుకుంటూ ఓట్లు వేయకపోతే ఇట్లా చేస్తాను, మేము అట్లా చేసుకున్నాం అని చెప్తే మీరు జూబ్లీస్ ప్రజలు ఓట్లు లేకపోతే ఇట్లా అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఈ మోడల్ నంద్యాల ఉప ఎన్నిక మీకు గుర్తుండే ఉంటుంది, రైట్? అక్కడ రోడ్లు ఏదైనా మన వేసే రోడ్లు స్టేజ్లో ఉన్నవి, ఇవి కంప్లీట్ అవ్వవు, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే అంటూ చంద్రబాబు డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి మనం అక్కడ చూసాం. అదే మోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి, దాని పర్యవసానమే ఇది అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ సార్ ఇక్కడ వాస్తవం చెప్ప లోకేష్ గారు పోయి బీహార్లో ప్రచారం చేసి ఎన్డీఏ కూడా, మరి ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంది కదా, మరి ఎన్డీఏకి వాళ్ళు ఇక్కడ మద్దతు ఇవ్వలే. ఇక్కడ మరి వాళ్ళ ఓట్లు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సైడ్ పోయినా కనపడతా ఉంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు 28,000 ఓట్లు వచ్చినాయి 2023 ఎలక్షన్. ఇప్పుడు ఆ పరిస్థితి 12-13,000 కన్నా అయిపోయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసి, మరి ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎటుండో చెప్పలేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, ఎన్డీఏకి మద్దతు ఇవ్వలేదు, బీజేపీ మద్దతు లేదు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మరి ఎవరికి మద్దతు ఇచ్చిన? బీహార్ పోయి మాత్రం ఎన్డీఏ కూడా మద్దతు ఇచ్చిండు. కాబట్టి రకరకాల వేలో భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి రాజా సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కిషన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు, అందుకే అభ్యర్థి లేట్ అవుతూ ఉంది, డమ్మి అభ్యర్థి పెడుతుందని చెప్పి రాజా సింగ్ గారు చెప్పినటువంటి ఏదైతే ప్రశ్నలో ఆ ప్రశ్నలో సమాధానం ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఈ 14,000 ఓట్లు కూడా అవి మీవేనా? మామే అంటే కాదు, వాళ్ళకు సంబంధించిన ఓట్లు నిలబెట్టుకోలేకపోయారు కదా, ఇంకా భారీ మేడ రావచ్చు ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకుని ఉంటే బీఆర్ఎస్కి ఇన్ని ఓట్లు రావు. మా అభ్యర్థి ఇంకా 50,000 వరకు టచ్ అవుతుందని చెప్పి మేము భావించినాం. కానీ ఇక్కడ సగం వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా 2009లో జూబ్లీస్ నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలే. 21,000 ఒకసారి విష్ణు గారికి వచ్చింది, తర్వాత మాగంటి గోపినాథ్ గారు 9,000, 16,000 ఇచ్చింది. 21,141. ఈసారి హైయెస్ట్గా నవీన్ యాదవ్ గారికి భారీ మేజార్టీ వచ్చిన పరిస్థితి. మేము ఒకటే చెప్పినాం ప్రజలకు, 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ, దత్తాత్రేయ గారు 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారు, తర్వాత కిషన్ రెడ్డి గారు 11 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీస్ కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు. బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, మఖానా బోర్డు ఇవ్వలేదు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ కావచ్చు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రకరకాలుగా భారతీయ జనతా పార్టీ అక్కడ నిధులు కేటాయించింది. మరి తెలంగాణకి ఏం తెచ్చారు చెప్పంటే భారతీయ జనతా పార్టీ కూడా సమానం చెప్పలేదు. ఎప్పుడు బై ఎలక్షన్ జరిగినా మునుగోడు కావచ్చు, దుబ్బాక కావచ్చు, అదే కాకుండా హుజురాబాద్ ఎలక్షన్ జరిగితే కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చారు. ఈసారి ఎవరు రాలే, కనీసం డీకేన్ గారు వచ్చి అట్లా వెళ్ళిపోయింది, ఈటల వచ్చి వెళ్ళిపోయారు, అరవింద్ గారు అసలు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు మొన్న 23 ఎలక్షన్లో 8 స్థానాలు ఇచ్చిన వారు జనసేనకి, వారు కూడా ప్రచారానికి పరిస్థితి. వాళ్ళు ఏమీ చేయలేదు. బట్ ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనే ప్రశ్న మిమ్మల్ని అడగరు. ఎందుకంటే అక్కడ ఓటర్లు కూడా ఇది నిర్ధారించారు. 2 సంవత్సరాల్లో చేస్తున్నారు, 2 సంవత్సరాలే కదా అనేది ఒకటి కూడా మీకు ఫెచ్ అయింది.
కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రుల్ని ఎలా కలుస్తున్నారు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చేది ఎవరు, అంత యాక్సెస్ ఏ రకంగా ఢిల్లీలో దొరుకుతుంది మినిస్టర్లకి అనేది కూడా మాట్లాడేవాళ్ళు లేకపోలేరు. సరే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే యుల్ బీ టాకింగ్ లైక్ ఫ్రీగా మీరు మాట్లాడతారని చెప్పి, ఎలాగా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, గతంలో ఎక్కడ జరిగిందా సార్? కేసీఆర్ గారు పోలే కదా, మీరు పోయి వాళ్ళ మీద నిందేయాలి. 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి. మీరు చూడండి, మీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమానిటేషన్, జిఎస్టీ, 370D ఆర్టికల్, రైతు నల్ల చట్టం, ఒకటి కాదు అన్నిటి మద్దతు. తెలంగాణ రాష్ట్రం ఉన్న ఐటీఆర్ ప్రాజెక్టు పోయింది, తెలంగాణ చేయడం మళ్ళీ తీసుకుని ఆంధ్ర కలిపిరు. తెలంగాణకి ఏమైనా నిధులు తెచ్చినట్టు తెలియదు. అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చినంటే అది జరగలేదు. గోదావరి వాటర్, కృష్ణ వాటర్ సంబంధించిన అలొకేషన్ జరిగింది, అది కూడా కాలే. ఏది పూర్తి కాలే కేసీఆర్ గారి ఆయనలో. ఓన్లీ అప్పులు మాత్రమే తెచ్చుకుంటూ వాళ్ళు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు మాత్రమే కమిషన్ కోసం ఖర్చు పెట్టితే ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. సమ్మక్క సారక్క కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఏది కూడా పూర్తి కాలేదు. 1,78,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణలో 1 ఎకరా కూడా బాడతం లేదు. తెలంగాణ రాష్ట్రం సాగు ఎట్లా పెరిగిందో కూడా మేము చెప్పినాం. సమైక్య రాష్ట్రంలో 17 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే ఇప్పుడు అది 28 లక్షల మోటార్ పంప్ సెట్లు అయినాయి. కాబట్టి తెలంగాణలో వరి సాగు పెరిగిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రండి, మీరు ప్రజా సమస్య మీద చర్చిద్దామంటే 2 గంటల పాటు వచ్చిండు, 53 లక్షల జీతం తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఎర్రవెల్లి పాముల కోసం జూబ్లీ డెవలప్మెంట్ చేసిన జూబ్లీ ప్లేలు ఎట్లా నమ్ముతారు? నమ్మలేకనే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. ఆయన క్యాంపెయిన్కి రాకపోవడం వల్లే మీకు ఇలాంటి రిజల్ట్స్ వచ్చింది. సో మీరు కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మొదటిగానే తెలుసు, కేసీఆర్ గారు తెలుసు ఇది జరుగుతున్న విషయం కేసీఆర్ గారు తెలుసు. ఇంకా భారీ మేయట్ రావాల్సి ఉంటే భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మేయట్ రాలేదు. అదే కాకుండా కేసీఆర్ గారు తెలుసు కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన ఒక సందర్భంలో కేటీఆర్ గారు కూడా చెప్పినంట, ఎలక్షన్లలో గెలిపోవడం సహజం, నువ్వు ఏదైనా కూడా పడుచుకోవద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినని చెప్పేసి వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులు చాలా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సోషల్ మీడియాను నమ్ముకొని సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే సెంటిమెంట్ రాజకీయం వర్కౌట్ కాలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటే కాదు, ఇప్పటివరకు 8 బై ఎలక్షన్ జరిగింది. 8 బై ఎలక్షన్ దుబ్బాక కావచ్చు, పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, హుజూర్నగర్, హుజురాబాద్, మునుగోడు, అదే కాక నాగార్జున సాగర్, మన కంటోన్మెంట్ ఇవాళ ఇది. బీఆర్ఎస్ పార్టీ 2014లో ఫస్ట్ గెలిచినప్పుడు 2 ఎలక్షన్ జరిగితే 2 బై ఎలక్షన్ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కంటోన్మెంటు అదేవిధంగా జూబ్లీస్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మరొకసారి 2020 ఏది ఏమైనా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు తెలంగాణలో అనేది చూస్తే మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం చూసినప్పటికీ, బట్ ఈ క్యాంపెయినింగ్లో కానీ ఈ ప్రచారాల్లో కానీ సో మాకంటే సునీత విషయంలో అది సెంటిమెంట్ కావాలనే ఎమోషన్ని పండిస్తున్నారని చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు వచ్చి గెలిచేశారు కాబట్టి హుందాగా అవన్నీ ఏం పట్టించుకోవద్దనే ప్రకటన ఏదైనా వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి? సార్, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం లోపడి మాత్రమే మేము జూబ్లీస్ బై ఎలక్షన్ చేసినాం. ఎక్కడ కూడా చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి. అదేకాక చట్టాలు తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలు అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఈ 5 లక్ష్యాల కోసం మేము పనిచేస్తా ఉన్నాం. దానిలో బాగా ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభం ప్రజాస్వామ్యం అంటే, అదే ప్రగతి భవన్లో ఒకనాడు ఎవరికి ప్రవేశం లేదు, ఇప్పుడు ప్రజాభవన్ నామకరణం చేసి ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజాభవన్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు లేవు. ఆనాడు కేసీఆర్ గారు ABN, TV9, వెలుగు, V6 కూడా బ్యాన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు లేవు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నాయకుడు సలహా సూచన కూడా తీసుకోవడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాజకీయ కుతంత్రాలకు తెలంగాణ తావు లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ విజయంగా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే రేవంత్ రెడ్డి ఏదైతే ప్లాన్ చేశారో పక్కాగా బై ఎలక్షన్స్లో ఈ రకంగా స్ట్రాటజీ ప్రకారం ఆయన వెళ్ళారో అది ఫలితాలు ఇచ్చి అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా మిగలబోతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము -5 నుంచి +5 ఇట్లాంటి అరుదైనటువంటి సంఘటన దేశంలో చాలా తక్కువ జరుగుతుంటాయని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళు, తెలగపల్లి రవి గారు లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు పూర్తిస్థాయి ఇనిషియేటివ్ తీసుకుంటూ, అదే కాకుండా మా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మా PC ప్రెసిడెంట్, అదే కాకుండా మా అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి. ఎందుకంటే 2014లో పోటీ చేస్తే MIM నుంచి సెకండ్ వచ్చిండు, 2018 ఇండిపెండెంట్ పోటీ చేస్తే 18,000 ఓట్లు వచ్చిన పరిస్థితి. వాళ్ళ కుటుంబానికి కూడా మంచి నేపథ్యం ఉంది, బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న వ్యక్తి. అదే కాకుండా గతంలోకి ఇప్పటికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్సీగా అజారుద్దీన్ గారు ఉన్నారు, వారు మంత్రిగా ఉన్నారు, MIM పార్టీ కూడా ఇవన్నీ చూస్తే నేను అంటాను